నల్గొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలో పర్యటించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. నకిరేకల్లో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారు లక్ష్మమ్మ ఇంట్లో సన్నబియ్యం అన్నం తిన్నారు ఎమ్మెల్యే. వేముల వీరేశంకి రేషన్ బియ్యాన్ని వండి అన్నం వడ్డించారు లక్ష్మమ్మ. ఎమ్మెల్యే తన ఇంట్లో అన్నం తినడం సంతోషంగా ఉందన్నారు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు. లక్ష్మమ్మకి రేషన్ కార్డు ద్వారా 24 కిలోల సన్నబియ్యం వచ్చాయన్నారు ఎమ్మెల్యే. సన్నబియ్యం అన్నం చాలా బాగా ఉందన్నారు. లక్ష్మమ్మ కుటుంబ పరిస్థితిని గమనించి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు వేముల వీరేశం. లక్ష్మమ్మ గారు సైదులు వీళ్ళ రేషన్ కార్డు మీద నలుగురు ఉన్నారు. 4 ఆరులో 24 కేజీల సన్నబియ్యం రావడం జరిగింది. ఈ సన్నబియ్యం వచ్చినటువంటి సంతోషంలో ఆనందంలో వాళ్ళు మమ్మల్ని పిలిచి భోజనం పెట్టడం జరిగింది. ఈరోజు సన్నబియ్యముతో వాళ్ళు పెట్టిన భోజనం తింటుంటే మా ఇంట్లో ఫంక్షన్లలో తింటుంటే ఎట్లుందో అంత గొప్పగా ఉంది. వీళ్ళకి 100 గజాల స్థలంలో చిన్న ఒక్క రేకులో ఇల్లు ఉంది. ఇట్లాంటి పేదవాళ్లకు ఈ సన్నబియ్యం రావడం ద్వారా నెలకు ఒక 1000 రూపాయల పైచిలకు ఆదా అవుతుంది. ఈ ఆదాయ అయ్యేటువంటి డబ్బులతోని కూరగాయలు మిగతా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సన్నబియ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప స్కీము ఈ పేదవాళ్ళ పట్ల ఒక వరంగా దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి స్కీమ్గా ఈ స్కీమ్ నిలబడబోతుంది. దేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా మారబోతుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. నేను కూడా నన్ను పిలిచి అన్నం పెట్టిన ఈ కుటుంబానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరికి ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి సందర్భంలో ఈ వార్డులో మొదటి ఇల్లుగా వీళ్ళకు మేము ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా అక్క గోంగూర పచ్చడి నూరింది, చాలా బాగుంది. రోటి పచ్చడి, పప్పు, పచ్చి పులుసు, అట్లాగే ఇంత పెరుగు కూడా తీసుకొచ్చి పెట్టింది. అన్నిటికంటే కూడా బాగా గోంగూర అనేటువంటిది చాలా బాగుంది. ఎమ్మెల్యే గారు వచ్చింది సార్. ఎమ్మెల్యే గారు వచ్చారు, సన్న బియ్యం ఉండి పెట్టినాం. పప్పు, చారు, పెరుగు, గోంగూర పచ్చడ వండి పెట్టినాం. మంచిగా ఉంది అన్నాడు, అన్నం మంచిగా ఉంది అన్నాడు. ఇంజరం ఇల్లు ఇస్తా అన్నాడు, ఆమె ఇచ్చిండు. పప్పు, టమాటా, చారు, గోంగూర, పెరుగా, గోంగూర వేసుకొని తిన్నాడా. మంచిగా